నీకు సేవకుని గురించిన ప్రత్యక్షత ఉందా? నీ ఇంటికి దేవుడు ఎందుకు నడిపించాడు అసలు? నీ ఇంటికి, మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు. ప్రత్యక్షత. సేవకునిలో భక్తి చేసిందంట ఆమె. ఎవరు? గనురాలు, షుడేమీరాలు. ఆమెకేం కనిపించిందంట? వాళ్ళ సేవకుల్లో ఏం కనిపించిందంట? మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు. మీ ఇంటికి వస్తా పోతా ఉంటే పాస్టర్ గారు ఏ చెప్పులు వేసుకుంటుండు, ఏ కార్లో వస్తుండు, ఏ సెంటు కొట్టుకున్నాడు. అయ్యగారు ఏ షాపులో దొరికితే అయ్యగారు నీ సొక్కా అని అడుగుతున్నావు. ఆయనకి చెప్తే ఇంకో మరొకసారి సొక్కాలు వేసుకోవడం చెప్పలేదు, అది ఏడ కొనుక్కున్నాను అంటే. నువ్వు సొక్కాలను చూస్తావు, ప్యాంటు చూస్తావు, తిరిగే కార్లు చూస్తావు, వేసుకున్న చెప్పులు చూస్తావు. కానీ సేవకుడిలో ఉన్న భారాన్ని అర్థం చేసుకుని ప్రత్యక్షత కలిగిన సంఘంగా మన సంఘం ఎప్పుడు మార్చబడింది? ఈయనకి పరలోకం తెలిసింది, దేవుడితో తెలిసినాయి, పరిచర్య తెలిసింది, ప్రార్థన తెలిసింది, ఉపవాసం తెలిసింది, భక్తి తెలిసింది. అన్నిట్లో పర్ఫెక్ట్. అసలు ఎక్కడ వంక పెట్టడానికి లేదు. మరి ఇన్ని తెలిసినప్పుడు ఇంకా పాస్టర్తో పని లేదుగా, దైవజనుడు అవసరం లేదుగా. దైవజనుడు ఎందుకు? ఇంకా ఆ ఆలోచన నీకు నాకు వచ్చిద్దని దేవుడు ముందే ఎరిగి, యొప్పేకు మనుషులను పంపించు, అక్కడ పేతురున్నాడు, ఆ దైవజనుడిని నీ కోసం పిలిపించుకో. అల్లలే చెప్పండి అందరా. ఇప్పుడు అయ్యగారు వచ్చి ఏం చెప్పిండు? వరే నాయన, నువ్వు బాప్తీసం తీసుకోరా, నువ్వు దేవుని కోసం బతుకు, అదేగా చెప్పింది. నేను ఒక మాట చెబుతాను, ఈ మాటకి మీరు అందరూ సమాధానం చెప్పండి. ఈ దేవుని సేవకుడు ఈ చెప్పే ఈ మాట దేవుని దూత చెప్పలేదా? ఆ మాను మనసు పొందమని, ఆ బాప్తీసం తీసుకోమని, దేవుని కోసం బతకమని చెప్పిన ఈ మాట ఆ దూత చెప్పొచ్చుగా? చెప్పచ్చా లేదా? మీరైతే ఏమంటారు? మీరనే మాట ఏంటిది? అయ్యా నువ్వు పోయి ఎప్పేకి పోయి మనుషుల్ని పంపించి పేతురుని పిలిపించుకో అంటే మీరేమంటారు? ఇక పేతురు ఎందుకు దూత, నువ్వు వచ్చినాక ఆ మొక్కేదో నువ్వే చెప్పరాదు. ఇక పాస్టర్తో వాడితో మనకి ఎందుకు పని? మళ్ళీ పిలిపించుకున్న దగ్గర నుంచి దశమ భాగం, పిలిపించుకున్న దగ్గర కుటుంబ ప్రార్థన, పిలిపించుకున్న దగ్గర నుంచి పరిచర్య, ఈ తిప్పలన్నీ మనం ఏడబడాలి అసలు? ఇవన్నీ ఎందుకు మనకి? ఆ దేవుని సేవకుడు చెప్పే మాట ఏదో నువ్వే చెప్పచ్చుగా. దేవుని సేవకుడు చెప్పే మాట సేవకుడే చెప్పాలా, దూతలు చెప్పరు. ఎందుకంటే ఈ పరిచర్య ఇంతమంది చేస్తున్న ఈ పరిచర్య, ఇది దూతలకు కూడా లేని ఒక అత్యద్భుతమైన అవకాశముగా అనుగ్రహింపబడిన పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి అందరూ. దూత